ది రాజా సాబ్ మూవీ ఎలా ఉందంటే ఈ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఆ సీన్ లేదని డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఓవరాల్ గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్, మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫైనలీ ది రాజా సాబ్ మూవీ రివ్యూ చూద్దాం. ది రాజా సాబ్ మూవీ అయితే మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు, యావరేజ్ అనే చెప్పాలి. మూవీలో ఉన్న మెయిన్ స్టోరీ లైన్ లో కనెక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. మెయిన్లీ తీసుకున్న ప్లాట్ అయితే చాలా మంచి ప్లాట్ తీసుకున్నారు, బట్ మూవీ ఎగ్జిక్యూషన్ లో చూస్తే మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మారుతి గారు ఈ స్టోరీని ఇంకా బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది నాకు. మెయిన్లీ స్టోరీలోకి వస్తే రాజాసాబ్ వాళ్ళ నానమ్మ కోసం వాళ్ళ తాతను వెతుకుతూ ఆ తాత వల్లే తన నానమ్మకు ఆపద ఉందని తెలిసి ఆ ఆపద నుంచి వాళ్ళ నానమ్మని ఎలా గట్టెక్కించాడే అనేది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కామెడీ, లవ్, కొంచెం రొమాన్స్ తో పాటు ఇంటర్వెల్ సీన్ తో పర్వాలేదులే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో కూడా ఆ కామెడీ అండ్ రొమాన్స్ జోనర్ లోనే వెళ్లారు. మెయిన్లీ ఆ స్టోరీలో ఉన్న మెయిన్ ఎగ్జిక్యూషన్ అయితే మిస్ అయ్యారని చెప్పాలి. ఆ ముసలి ఫైట్ ఒకటి ఉంది, అదైతే చాలా బాగుంది. అలాగే ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. బట్ మెయిన్లీ క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ క్లైమాక్స్ లోనే జస్టిఫై చేయలేపారని చెప్పాలి. అంతేకాకుండా ప్రభాస్ గారి రాజు గెటప్ లో ఉన్న ఆ సీన్ కూడా ఎక్కడా చూపించలేదు, అదైతే నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్లీ ప్రమోషన్స్ వాటన్నిటికి కూడా ఎక్కువ రీచ్ రావడానికి కూడా ఆ గెటప్ ఒక మెయిన్ రీజన్ అని కూడా చెప్పాలి. అలాంటి ఆ గెటప్ ని ఎందుకు మీరు మూవీలో పెట్టలేదా అని నాకైతే అనిపించింది. అండ్ దానికి రీజన్ వచ్చేసి సెన్సార్ ప్రాబ్లమ్ అని అయితే వాళ్ళు చెప్పారు. రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి అయితే మేమైతే యాడ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. 4 minutes వీడియో అయితే యాడ్ చేస్తామని అయితే చెప్పారు. అండ్ ల్యాగ్ సీన్స్ కూడా కొన్ని తీసేస్తామని అయితే చెప్పారు. అండ్ ఈ మూవీని సెకండ్ డే నుంచి ఎవరైతే చూసారో వాళ్ళందరి గెటప్ చూసారో లేదో కింద కామెంట్ చేయండి. ఇక యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రభాస్ గారు చాలా బాగా చేశారని చెప్పాలి. రియల్ గా ఆయన ప్రాణం పెట్టి చేసేసారు. ఈ మూవీకి అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ద బ్యాక్ ఆఫ్ బుజ్జిగాడు, లైక్ బుజ్జిగాడు బిల్లా మూవీలో ఎలాంటి కాంబినేషన్ అయితే ఆయన చేశాడో అట్లాంటి యాక్టింగ్ అయితే కనిపించింది ఆయన దగ్గర నుంచి. మూవీలో ఆల్మోస్ట్ 90% పోర్షన్స్ ఆఫ్ లో ప్రభాస్ గారే కనిపిస్తుంటారు. మెయిన్లీ ఫ్యాన్స్ కి అయితే పిచ్చ పండుగ దీనికైతే. దీనికేనేమో మారుతి గారికి అయితే ఓటేసేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా. ఇంకా హీరోయిన్స్ యాక్టింగ్ విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాల్వికా మోహన్, రిధి కుమార్ వీళ్ళ రోల్స్ వీళ్ళైతే బాగానే చేశారు. ఇక సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా మహబ్, సప్తగిరి ఇలాగా వీళ్ళందరూ కూడా వీళ్ళ రోల్స్ అయితే బాగానే చేశారని చెప్పాలి. డైరెక్టర్ బై మారుతి ఇంకా ఈ స్టోరీని చాలా బాగా రాసుకోవచ్చు అనిపించింది. అలాగే స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనే ఫీల్ అయితే కనిపించింది. కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అయితే ఇప్పుడు తీసేసామని చెప్పారు. మరి చూడాలి, నెక్స్ట్ మళ్ళీ మూవీ చూసిన వాళ్ళు దీని గురించి కామెంట్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ బై తమన్. ఇలాంటి మూవీస్ కి మెయిన్లీ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అలాంటి మ్యూజిక్ లో అయితే తమన్ అయితే ఇట్స్ గుడ్ వర్క్ అనే చెప్పాలి, చాలా బాగానే చేసాడు తన వర్క్ అయితే. సినిమాటోగ్రఫీ బై కార్తిక్ పోలని, ఆల్సో గుడ్. ఎడిటర్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఆల్సో వెల్ అని చెప్పాలి. ప్రొడక్షన్ డిజైనర్ బై రాజీవ్, ఈయన కూడా ఈయన జాబ్ అయితే బాగానే చేశారని చెప్పాలి. ఓవరాల్ గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే పర్వాలేదు, చూడొచ్చు, 1 time వాచ్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి ఆ స్వాగ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందిగా. ప్రభాస్ గారి స్వాగ్ అంటే మాకు ఇష్టం అంటే కనుక వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. 112 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్, మై వ్యూ.